హాయ్ హలో వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. మనం ప్రజెంట్ చూసుకుంటే ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర ఉన్నాము. మనతో పాటు ఒక బిజినెస్ పర్సన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. గుడ్ ఈవినింగ్. మీ పేరు సార్? నా పేరు గీతాకృష్ణ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది హనుమాన్ జంక్షన్ అండి, నియర్ టు విజయవాడ. మీ బిజినెస్ నేమ్ ఏంటి సార్? మాది విరాట్ ఓవర్సీస్ అండి. మీకు ఎలా ఉంది సార్ బిజినెస్ రన్నింగ్? అదంతా బాగుంది? పర్లేదండి. ప్రజెంట్ ఇప్పుడు ఓవర్సీస్ కొంచెం స్టూడెంట్ ఫ్లో అనేది యూఎస్ వల్ల తగ్గింది, కానీ ఎనీహో యూకే వచ్చి దాన్ని మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ మీరు బిజినెస్? 4 years నుంచి చేస్తున్నాను. 4 years నుంచి. అంటే ఇండియా నుంచి కూడా చాలా మంది వెళ్తున్నారు విద్యార్థులు. మరి అందరికీ మంచి జరుగుతుంది? పర్లేదండి. 100 out of 95 members పర్లేదు. ఒక 5 members ఏంటంటే డ్యూ టు వాళ్ళ ఫైనాన్షియల్ స్టాటస్ బట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కానీ మోర్ ఓవర్ 100 out of 95 members పర్లేదు, బాగానే ఉంది. అంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కదా, ఏమైనా అంటే మిగతా 5% వాళ్ళకు కూడా ఏమైనా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయంటే? అంటే యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే చాలా మంది లోన్ తీసుకోకుండా వెళ్తున్నారు. మిగిలిన 5 members అనేది వాళ్ళు కూడా లోన్ తీసుకుని వెళ్తే తన ఫైనాన్షియల్స్ కానీ అన్ని సెట్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు మీ బిజినెస్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు సార్? అరౌండ్ 15 members ఉన్నారండి. అంటే ఏ బిజినెస్ లో అయినా మనకి అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కదా, మీరు డౌన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? డౌన్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఏంటంటే మాకు డౌన్స్ ఉంటాయండి, కానీ అది కరోనా టైంలో బాగా ఫేస్ చేసాము. అండ్ ఇప్పుడు ట్రంప్ రావడం వల్ల కొంచెం అనేది ఎక్కువ ఉంది, కానీ వీసా ప్రాసెస్ అయ్యి ప్రజెంట్ అయితే బాగానే ఉంది. డౌన్స్ వస్తున్నాయి కానీ పర్లేదు. వీసా ప్రాసెస్ అయిపోయాక ఎన్ని డేస్కి వస్తుంది సార్ వీసా? యూఎస్కి అయితే ఆల్మోస్ట్ మనం ఇంటర్వ్యూ అయిన ఒక 2 to 5 working daysలో వస్తుందండి. యూకేకి అయితే 1 week to 15 days పడుతుంది. ఆస్ట్రేలియా వచ్చేపాటికి 15 days పైన పడుతుందండి. ఇప్పుడు మీరు చూసుకున్న దానికైతే ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కువ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది? ప్రజెంట్ ఉన్న కండిషన్లో అయితే జర్మనీ ఎక్కువ చూస్తున్నారండి స్టూడెంట్స్. ఎందుకు అంటే అక్కడ ప్రజెంట్ యూఎస్ అంటే కొంచెం టఫ్ ఉంది, యూకే అంటే కొంచెం చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. జర్మనీ అయితే కొంచెం ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ, వీసా ఎక్స్టెన్షన్స్ కానీ, పిఆర్ రావడం కానీ అంతా బాగుందని చెప్పి ఇప్పుడు జర్మనీ బాగా చూస్తున్నారు స్టూడెంట్స్. అప్కమింగ్ రాబోయే బిజినెస్ మ్యాన్స్కి మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? సలహా అనేది ఏం లేదండి, కానీ వర్క్ హార్డ్ అంటిల్ యూ సక్సెస్, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.